అండ్ ఫైనల్లీ మా చెర్రీకి అయితే సైకిల్ తీసేసుకున్నాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. ముందుగా సంధ్య ఉమా బ్లాగ్స్ అండ్ ఆర్మీ లైఫ్కు వెల్కమ్. ఈ వీడియోలో మా చెర్రీ బాబుకి వాళ్ళ డాడీ అయితే సైకిల్ తీసేసుకున్నారు. వాడు ఎప్పటి నుండో అడుగుతున్నాడండి సైకిల్ 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 అని. అండ్ ఫైనల్లీ ఈరోజు వాళ్ళ డాడీ అయితే సైకిల్ తీసుకొని వచ్చారు. సైకిల్ అయితే చాలా బాగుంది. వాడు ఎంతలా అడుగుతున్నాడంటే కింద చాలామంది చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళు తొక్కుతుంటే చూసి చాలాసార్లు అడిగాడు అనమాట ఇప్పటికి వాళ్ళ డాడీని, డాడీ నాకు సైకిల్ కొనవా, అందరి దగ్గర ఉంది నా దగ్గర లేదు అని. అయితే వాడికి ఇంకా తొక్కడం రాదు కదా, అలా అని ఇంకా మేము అప్పుడే ఎందుకులే అని ఇంకా వద్దనుకున్నాము. కొన్ని రోజుల తర్వాత కొంచెం వాడికి తెలిసిన తర్వాత తీసుకుందామని, ఇంకా మొన్న ఆగస్టులో వాడు బర్త్డే అయినప్పుడే సైకిల్ తీసుకుందాం అనుకున్నాము. కానీ అప్పుడు కూడా ఇంకా వాడికి బాగా తెలియదు కదా అని తీసుకోలేదు. అండ్ ఫైనల్లీ ఈరోజు అయితే వాళ్ళ డాడీ తీసుకొని వచ్చాడండి. ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్పనా, వాడికైతే ఈ సైకిల్ చాలా బాగా నచ్చింది. ఈ సైకిల్కి మా చెర్రీ అమౌంట్ పెట్టుకున్నాడండి. అదేంటి అలా అంటున్నాను అనుకుంటున్నారా? నిజమండి. మా చెర్రీ ఏమో వాళ్ళ డాడీ అప్పుడప్పుడు ఇచ్చే డబ్బులు, తర్వాత నేను కూరగాయలు కొనుక్కొని వచ్చాక మిగులుతాయి కదా చిల్లర, అలాంటివన్నీ కూడా ఇక్కడికి మేము ఝాన్సీ యూపీ వచ్చిన తర్వాత నుంచి ఇప్పటికి 3 years అయ్యాయి కదా, 2.5 years. ఈ 2.5 years నుంచి అందులో వేసాడు. ఒక చిన్న పిగ్గీ బ్యాంక్ తీసుకున్నాము, అందులో వేస్తూ వస్తే ఇప్పటికి కరెక్ట్గా అవేమో 5,500 ఇలా అయినాయి. ఇంకా వాళ్ళ డాడీ వాడు పిగ్గీ బ్యాంక్లో అమౌంట్తోనే కొంటానని ఇంకా అవి తీసుకొని వెళ్ళి ఈరోజు అయితే సైకిల్ అయితే తీసుకొని వచ్చేసారండి. వాడైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మొదట్లో అడిగాడు సైకిల్ ఎవరి కోసం తీసుకొచ్చారు అని, ఏదో ఒక ఎగ్జైట్మెంట్తో అడిగాడు అనమాట. ఇంకా వాళ్ళ డాడీ నీకే నాన్న అంటే, నాకు రాదు కదా అంటున్నాడు. ఇంకా వాళ్ళ డాడీ అయితే ఫైనల్ తీసుకున్నారు. ఆ సైకిల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. కలర్ అయితే చాలా బాగుందండి. అది బ్లూ కలర్ కాదు, అలాగని స్కై కలర్ కాదు, రెండు మిక్స్డ్లో వచ్చింది. చాలా బాగుంది. ఇంకా ఆరెంజ్ కలర్ కూడా ఉంది లైట్గా. సైకిల్ అయితే చాలా బాగుంది. కానీ వాడికి ప్రజెంట్ ఇంకా రాదు. మెల్లమెల్లగా ఇంట్లో సైకిల్ ఉంటే వాడు నేర్చుకుంటాడు కదా అని ఇంకా వాళ్ళ డాడీ తీసుకున్నారు. ఇంకా మా చెర్రీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఇంక ఈ సైకిల్ని ఇప్పుడు వాడికి నేర్పించాలి. ఇంకా ఇంకొక 1.5 year ఇలా అక్కడ ఉంటాము. వెళ్ళేటప్పటికి దీనికి ఏ పాటలు ఎక్కడ ఓడగొడతాడో. అండ్ ఈ సైకిల్ మాకైతే కొంచెం పెద్దదే తీసుకున్నారు వాళ్ళ డాడీ. ఇదిగో వెనక్కి ఇది ఉంటుంది కదా, దీన్ని అయితే తీసేసి సీట్ని కొంచెం కిందకి దింపారు, ఎందుకంటే చెర్రీకి కాళ్ళు అందవని. మాకు ఈ సైకిల్కి దగ్గరగా 4,200 అయితే పడిందండి. చాలా బాగుంది సైకిల్. ఇంకా ముందుకి 2-3 yearsకి సరిపోయే విధంగా ఇంకైతే వాళ్ళ డాడీ తీసుకున్నారు. తర్వాత ఆ సైకిల్ని నేను నెక్స్ట్ డే మార్నింగ్ మాకు దగ్గరలో శివాలయం ఉంది కదా, ఆ శివాలయానికి అయితే తీసుకొని వెళ్ళి ఇంకా పూజ అయితే నేనే చేస్తాను. నాకైతే చాలా బాగా అనిపించింది. మనం ఏదో బైకు కార్లు చేసినట్లుగా ఈ సైకిల్ నేను చేశాను అనమాట. ఇంకా వాళ్ళ డాడీ కూడా అన్నారు, నేను నా కొడుక్కి కొన్నాను కదా, దాన్ని ఇది వరకు మొదటిది కదా, కాబట్టి దాన్ని పూజ అయితే చెయ్యు అని అంటే ఇంక నేను ఉదయము గుడికి అయితే తీసుకొని వెళ్ళి ఇంకా చక్కగా దానికైతే పూజ అన్నీ చేపించాను. ఇంక ఈ సైకిల్ అయితే తర్వాత ఇంటికైతే తీసుకొని వచ్చానండి. ఇంకా చూడాలి చెర్రీ ఈ సైకిల్ని ఎన్ని రోజుల్లో నేర్చుకుంటాడో, తర్వాత వెళ్ళేటప్పటికల్లా ఎంతగా దాన్ని ముక్కలు పాటలుగా విడదీస్తాడో చూద్దాం. తర్వాత ఇంకా మంచి మంచి వీడియోలన్నీ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. చాలామందికి వీడియోస్ అయితే రీచ్ అవుతున్నాయి, కానీ సబ్స్క్రిప్షన్ అయితే చేయట్లేదు. ప్లీజ్ అండి, మన ఛానల్ని చూసి అలా విడిచిపెట్టి వెళ్ళకుండా కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. అంతా అక్కడ శివాలయంకి వెళ్ళాను కదా, ఇంకా అక్కడ దీపం పెట్టుకొని ఇంకా నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారండి, చూపిస్తాను ఆగండి. మేమిద్దరం ఫస్ట్ వెళ్ళాము. నేను, కవిత, బాబుని ఎత్తుకుంది కదా ఆమె, ఇంకా ఇంకొక ఆమె వాళ్ళ ఇంటి దగ్గరే అనమాట శివాలయం, తను కూడా వచ్చింది. ఇంకా అక్కడే దీపం పెట్టుకొని ఇంకా అలా వీడియో అవి తీసుకొని ఇంక ఇంటికైతే వచ్చేసాం. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.